గోవాలో అందమైన ఇద్దరు రష్యన్స్ అమ్మాయిలతో అయితే నేనైతే రాత్రంతా గడిపాను. చూడండి మామ, ఎలాగున్నారు ఇద్దరు కసక్కులాగా. ఇలాంటి ఫిగర్ని పట్టాలంటే గోవాకైతే మీరు రావాల్సిందే. ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే కొట్టండి. అబ్బా, గజ్జల గుర్రం కసక్కన ఉంది కదా, ఫిగర్లు మామూలుగా లేరు ఇక్కడ. ఇలాంటి కుప్పలు ఫిగర్లు మీకు కావాలంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో రష్యన్ అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ బీచ్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ పెద్ద క్లిఫ్ ఏరియా ఉంటుంది. క్లిఫ్ ఏరియా కానీ చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ అరంబోల్ బీచ్ ఏందో నాకు ఎన్నిసార్లు వచ్చినా బోరే కొట్టదు. ఎందుకంటే ఇలా అక్కడ అయితే గుద్ద మీద అయితే గుడ్డలేని బీచ్ ఇది. గోవాలో ఇది ఒక్కటే అరంబోల్ అనే బీచ్. ఇంకా చాలా ఉన్నాయనుకోండి, మోర్జిమ్ అవన్నీ. కానీ అక్కడికన్నా ఇక్కడే అయితే మనకైతే గుద్ద మీద అయితే గుడ్డ అయితే అస్సలు ఉండదు మామ. అందుకే అయితే ఎన్నిసార్లు మనం ఇక్కడికే వస్తాం. మొత్తం అయితే జంటలకు వెళ్తుంటారు. మన దరిద్రం ఏంటంటే అబ్బాయిలతో తిరగాలి. ఇంకా ఇదంతా ఇక్కడ ఉండే క్లిఫ్ ఏరియా. ఇక్కడ క్లిఫ్ ఏరియాలో అయితే మీకు షాపింగ్ చేయాలంటే, మీకు గోవాలో ఏమేమి కావాలన్నా షాపింగ్ చేయాలంటే అతి తక్కువ ధరలోనే ఇక్కడే దొరుకుతాయి. అతి తక్కువ బట్టలు వేసుకునే వాళ్ళు కానీ ఇక్కడే ఉంటారు. మీరు అందుకే అయితే ఇక్కడికి వస్తే షాపింగ్ చేయొచ్చు. మీరు ఇంకా పొట్టి డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలను అయితే చూడొచ్చు. ఇంకా చూడండి, వీళ్ళైతే ఆల్మోస్ట్ రష్యన్ కానీ మాట్లాడుతున్నారు. వీళ్ళు అంటే అలవాటు అయిపోయింది వీళ్ళకి బట్టలు అమ్మి. ఈ షాపులు ఇక్కడ నైట్లో అయితే షాపింగ్ చేస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ పైకి ఎక్కి బాత్రూమ్ వెళ్తే ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. సముద్రం దగ్గరే ఇలాంటి కొండల మీద కూర్చొని దొడ్డికి వెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి గుర్తు చేసుకోండి, ఆలోచించండి. ఇష్టం ఉంటే ట్రై చేయొచ్చు, ఎవరేమనరు. ఇంకా ఇక్కడ అన్ని పర్ఫ్యూమ్ షాపులు ఇవన్నీ అన్ని దేశాల వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి మకానాలు వేసి వీళ్ళు బిజినెస్ అయితే చేస్తున్నారు. మీరు కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గోవాకు వచ్చి చేయొచ్చు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని నాకైతే మెసేజ్ చేయండి, నేను చెప్తాను కూడా. ఇంకా మీరు చాలా మంది అయితే వీడియోలు చూస్తూ ఉన్నారు, మర్చిపోతున్నారా లేదంటే కావాలని చేయట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. సబ్స్క్రైబ్ కొట్టండి మామ, ఏం పోతుంది మీది. ఇంకోటి, వీడియో నచ్చితే లైక్ కానీ కొట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అంతా ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మగపిల్లలకి పెట్టండి మావు, ఆడవాళ్ళతో ఎందుకు పాపము. ఇంకా మనమైతే క్లిఫ్ ఏరియా అయితే కొంచెం దూరం వెళ్ళి షాపింగ్ చేద్దామని వెళ్తా ఉన్నాను నేను. ఇక్కడ నచ్చట్లేదు, ఎందుకంటే ప్రైజులు కొంచెం ఎక్కువ చెప్తున్నారు. తక్కువ చవక ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని మీకైతే చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా మొత్తం లాస్ట్కి వెళ్ళాలి మనం. తర్వాత ఇక్కడి నుంచి అరంబోల్ నుంచి మళ్ళీ వేరే కొత్త బీచ్లకి అయితే మనం ఎంటర్ అవుతాం. ఎక్కడ చూసినా ఐ లవ్ యూ గోవా. గోవానైతే ఎంతమంది ప్రేమిస్తారు చెప్పండి. ఇక్కడ ఎందుకో ఇప్పుడే కరెంటు పోయింది మామ. ఎవరైనా దొరికితే వాటేసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కానీ షాక్స్ టైప్ లేదంటే చిన్న బెడ్లు వేసున్నారు. మీకు కావాలంటే గొడుగు తగిలిస్తారు పైన. కరెంటు పోయింది మామ. ఇక్కడైతే మనం లైట్లు వేసుకుని నడవాలి. వేరే వాళ్ళకి తగిలామంటే కర్ర తీసి మన పొడస్తారు వెనకాలైతే. మళ్ళీ ఏంద్రా నాయన చీకట్ల నుంచి వెలుతురులోకి తీసుకొచ్చామంటే నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ దారి అట్లాగే ఉంది. ఇంకా మీకైతే బీచ్ సైడ్ అయితే మీరు కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. అబ్బా, ఈ అమ్మాయిని చూసిన తర్వాత నాకు ఎయిడ్స్ వచ్చిన పోయినా పర్లేదురా నాయన. వెనక నుంచి అలాగుందంటే ఇంక ముందు నుంచి ఇంకెలాగుంటుంది ఊహించుకోండి. ఇంకా నిదానంగా అయితే ఇంకా సూర్యుడు కానీ అస్తమించేశాడు, ఇంక వెళ్ళిపోతున్నాడు. ఇంకా మళ్ళీ రేపు వస్తా అని చెప్తున్నాడు. మేమైతే నెక్స్ట్ బీచ్లోకి అయితే ఎంటర్ అయ్యే ముందుకైతే మన దగ్గర అయితే సన్లైట్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా చేసేదేం లేక వెనుతిరిగి వెనక్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైటింగ్ అదంతా కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ కలరింగు. ఇంకా ఫుడ్ ఆకలేస్తూ ఉందని కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వస్తున్నాం మా హాస్టల్ నుంచి. పోరీలు అయితే కసక్కని ఉన్నారు మా అక్కడ. ఏం చెప్దాం చెప్పండి, తెల్లోళ్ళ ముందు నల్లోడు లాగుంది. ఇంకా ఏముంది ఇక్కడ చెప్పడానికి చూపించడానికి, మీకు చూపించి అయిపోయింది. మసాజులు కావాలంటే గోవా తర్వాతే, ఎందుకంటే లోపల పోయిన తర్వాత మన డబ్బులు ఏమి లేకుండా మొత్తం లాగేస్తారు కదా. ఇక్కడ లాంటి మసాజ్ ఇంకెక్కడ దొరకదు మనకి. మాటల్లోనే తెల్లారిపోయింది. మళ్ళీ పొద్దున్న వచ్చాము బీచ్ దగ్గరికి అయితే. గుడ్డ మీద గుడ్డ అయితే ఉండదని మా ఫ్రెండ్స్నే తీసుకొని వచ్చాను.
గుడ్డ మీద గుడ్డ పక్కన తీస్తే ఇక్కడ అసలు జనాలే లేకుండా పోయారు. ఈ బీచ్లో ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా గుడిసెలు ఓపెన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ షిప్పింగ్ బోట్లు. ఇక్కడ మీరు వీళ్ళకి డబ్బులు ఇచ్చినా మిమ్మల్ని అయితే లోపలికి తీసుకొని పోరు. ఎందుకంటే ఇవన్నీ చేపలు పట్టే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇంక పక్కన పెట్టేస్తారు. అది వాళ్ళు ఇంక ఎప్పుడైతే నెక్స్ట్ టైం ఎప్పుడైతే చేపలు పట్టడానికి వెళ్తారో అప్పుడైతే సముద్రాలకి తీసుకెళ్తారు. ఈ కుక్కలు చూడండి ఎంత జీబల్పో. ఇంకా మనం ఎట్లాగైతే రాత్రి అయితే వచ్చాం కదా క్లిఫ్ ఏరియా దగ్గరికి, అదే క్లిఫ్ ఏరియా. ఇదంతా పొగులు చూస్తే ఎలాగుంటుంది. వీడైతే ఇప్పుడే స్విమ్ చేసి వస్తున్నాడు ఎవడో పాపము, నడవలేకపోతా ఉన్నాడు. ఇక్కడ బీచ్ అయితే మాత్రం కేకమా, ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు. మీకు స్విమ్మింగ్ వస్తే ప్రశాంతంగా ఇక్కడైతే మీరైతే స్విమ్ చేయవచ్చు. అది మందల మామ. ఇప్పుడు మనమైతే గోవాలో అరంబోల్ బీచ్ దగ్గర ఉన్నాం కదా. ఇక్కడ నుంచి ఒక 3 సీక్రెట్ ప్లేస్లు అయితే ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి మొత్తం మాట్లాడుకుందాం. ఇంకోటి వెళ్ళే దారిలో అయితే ఒకటి స్వీట్ లేక్ గాని ఉంది, అది కానీ చూపిస్తాను. ఇంకా ఏముంది ఇక్కడ సీక్రెట్ అనేది చెప్తాను నేను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి కన్ఫామ్గా అయితే లైక్ చేయండి. కొబ్బరి చెట్లు, కొండలు, బిల్డింగ్లు, ఈ షాక్స్ ఇవన్నీ కేకమామ. ఇక్కడ బైక్ రెంట్ అంట. ఇక్కడ ఇవైతే ఏంటంటే ఇక్కడ కొన్ని హౌస్లు అయితే ఉన్నాయి, బీచ్ పక్కనే ఉన్నాయి. ఇవి మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. క్లిఫ్ అయితే చాలా పెద్దది ఉంటుంది కాబట్టి మనమైతే చాలా దూరం అయితే నడవాలి. మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కొంచెం దూరం నడిచిన తర్వాత ఆటోమేటిక్గా మనం లొకేషన్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను మీకు విషయం ఎలా వెళ్ళాలనేది. రాత్రి చెప్పాను కదా ఇక్కడ వరకైతే వచ్చాం. ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే మాకు కొంచెం భయం వేసింది. అక్కడ లోపల ఏం చేస్తుంటారో అన్నీ మనకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇంకేదో ఒకటి తీసుకొని ఉంటారు, ఇంకా వేరే కొన్ని సేవింగ్స్ ఉంటారు. ఇదైతే మొత్తం బీచ్ అయితే దానికన్నా మించింది. ఇదైతే అరంబోల్ 2.0 బీచ్. అదైతే కొంచెమైనా ఏంది గుడ్డ కొంచెమైనా ఉంటుంది ఒంటి మీద. ఇక్కడైతే అసలు కొంచెం ఆ చివరికి వెళ్ళామంటే ఇక్కడ ఏమీ వేసుకోరు మామ. ఇక్కడ ఇంకా అంటే జనాలు ఇంకా తక్కువ ఉంటారు. ఇది ఒక ప్రైవేట్ బీచ్ టైప్ అనుకోండి, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు రారు. ఇక్కడ మనం అవన్నీ ఫోన్లు గీన్లో అవన్నీ మనం తీసామంటే కొంచెం గొడవలు అయిపోతాయి. ఎందుకంటే అసలు ఏమి ఉండదు కాబట్టి, ఆ గుడ్డ పీలిగ్గా ఉండదు వీళ్ళ బుద్ధి మీద అయితే. ఇంకా ఇదే స్వీట్ లేక్ మామ. ఇక్కడ స్వీట్ లేక్ అయితే ఇక్కడ అది ఫేమస్ ప్లేసు. ఎంటర్ టు స్వీట్ లేక్ అని ఉంది కదా ఇక్కడ. ఇంకా మనమైతే ఇప్పుడు స్వీట్ లేక్లోకి వెళ్తున్నాం. సముద్రం పక్కనే ఉంది, దాని పక్కనే స్వీట్ లేక్ అంట. సముద్రం నీళ్ళు అయితే ఉప్పుగా ఉంటాయి. మరి స్వీట్ లేక్ ఇట్లా ఎక్కడ పుట్టింది నాకైతే అర్థం కాలేదు. ఇంకోటి ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తూ ఉంటారు, లోపల ఎంతమంది పోస్తుంటారు. కొబ్బరి చెట్లు ఇంకా ఎంతమంది ఉచ్చబోస్తుంటారు నాకైతే తెలియదు. ఎందుకంటే సముద్రం పక్కనే స్వీట్ లేక్ ఎలా తయారైందో నాకు అర్థం కాలేదు. స్వీట్ లేక్ అంటే తీయగా ఉండదు కదా వాటరు. వీళ్ళైతే చాలా మంది స్విమ్ చేస్తున్నారు. ఏ ప్రభు ఏ క్యా హువా అనిపించింది నాకైతే. అక్కడ పక్కనే సముద్రం, ఇక్కడ స్వీట్ లేక్ ఎలాగ తయారైంది, లోపలికి వెళ్ళి ఎంతమంది 1-2 బోస్ చేస్తున్నారో తెలియట్లేదు. దాంట్లో మునిగి నీళ్ళు తాగి అమృతం అని చెప్తున్నారు వీళ్ళైతే. నాకైతే అంత సాహసం చేసే ఓపిక లేదు, అంత ధైర్యంగా లేదు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము పైకి వెళ్తున్నాం లాస్ట్కి. ఇక్కడ ఈ లాస్ట్కి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీకు నేను చెప్పింది మొత్తం విప్పుకొని లేకుండా ఉంటే మీరు అప్పుడు వచ్చి కామెంట్ కొట్టండి నాకు. ఇక్కడ కానీ నడవడం కొంచెం డేంజర్ బాగా, ఎందుకంటే స్లిప్ అయితే మీ ఇష్టం. మీరు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. రాయలు కానీ అంత షార్ప్గా అయితే ఉన్నాయి. మొత్తానికి అటు ఇటు చేసి అయితే మేము కొంచెం పైకి ఎక్కాము. మొత్తం పొద్దున్నే కాబట్టి అలసటిగానే ఉంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, చాలా టైర్డ్ అయిపోయాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం కసక్కుని ఉందబ్బా, మామూలుగా లేదా. చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇది ఎక్కడం. అసలు ఎక్కేది పక్కన పెట్టండి, ఏ దారిలోకి వెళ్తున్నా అర్థం కావట్లేదు. ఎటు చూసినా దారే కనిపిస్తూ ఉంది. ఇంకా మొత్తం పైకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎంతే మేము చేసింది ఏం లేదా, మాకు కొంచెం భయం వేసేసింది. మేమంత ధైర్యస్తులు కాదు కాబట్టి ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినైతే గట్టిగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే పంపించండి. బాయ్ మామ.